మరొక విశేషమైనటువంటి వార్త, బీఆర్ఎస్ నేతలు నా దారిలోకి రావాల్సిందే. ఈ మాట చెప్పింది మన కల్వకుంట్ల కవితక్క. న్యాయ నిపుణులతో చర్చించాకే బీసీ ఆర్డినెన్స్ సపోర్ట్ చేశా. మల్లన్న వ్యాఖ్యలపై రియాక్ట్ కాని బీఆర్ఎస్ అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నా. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత. అంటే దాదాపుగా న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతనే నేను బీసీ మద్దతుగా వాళ్లకు ఇవ్వడం జరిగింది. అలాగే నా మీద ఎన్ని ఆరోపణలు వచ్చినప్పటికి కూడా ఎటువంటి సపోర్ట్ కానీ ఎటువంటి చేయూత కానీ నాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏమాత్రం సపోర్ట్ లేకుండా ఒంటరి పోరాటం చేస్తున్నానని చెప్పకనే కవితక్క ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఒకసారి మనం చూసినట్టయితే బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ బీఆర్ఎస్ నేతలు వ్యతిరేకించడాన్ని జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తప్పుపట్టారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎప్పటికైనా తన దారిలోకి రావాల్సిందే అని ఆర్డినెన్స్ మద్దతు ఇవ్వాల్సిందే అని కవిత అన్నారు. 2018లో తెచ్చిన పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. అసెంబ్లీలో 42% రిజర్వేషన్లు కల్పిస్తూ 2 బిల్లులు పాస్ చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు ఈ రెండు వేరువేరనే విషయాన్ని చెప్పకుండా ఆర్డినెన్స్ వ్యతిరేకిస్తున్నారు అని చెప్పడం జరుగుతుంది. అంటే మొత్తానికైతే నేను ఏ పార్టీకి సంబంధం ఉన్నా లేకున్నా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ అనేది ఎలా చేస్తున్నాను అని చెప్పకనే చేస్తుందని మనకి ఇక్కడ కరెక్ట్గా విశదమవుతుంది. తర్వాత ఏం చేసింది, ఈ చర్చించిన తర్వాత ఆర్డినెన్స్ సపోర్ట్ చేశా అన్నది. 4 రోజుల తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు కూడా నా దారిలోకి రావాల్సిందే అని చెప్పడం కూడా జరిగింది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం నాడు వాళ్ళ యొక్క బంజారాహిల్స్లోని వాళ్ళ సొంత నివాసంలో ఈ చర్చ మొదలుపెట్టడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఈ వ్యవస్థ బీఆర్ఎస్ వ్యవస్థలో ఏదో విధంగా ఒక మంట చిన్నగా బయటికి రావడం అనేది జరుగుతుంది. అంటే ఒకసారి మనం చర్చించుకునే అవకాశం ఉంది. అంటే దాదాపు కవితక్కకు ఎన్నో రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి. ఎన్నో స్కామ్లలో తను ఇబ్బంది పాలైంది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఎప్పుడు కూడా సపోర్ట్ విషయంలో చాలా తక్కువగానే చేశారు. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ పార్టీలో ముసలం మెల్లమెల్లగా చిన్నగా ఒక నిప్పు రవ్వలాగా మనం బయటికి వస్తుందని మనం ఈ యొక్క వార్త ద్వారా కొంచెం తెలుసుకునే అవకాశం ఉంది.